హాయ్ స్టూడెంట్, ప్రీ ఫైనల్ పర్పస్ కు సంబంధించి 10th క్లాస్ మోడల్ పేపర్ ఇది క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. మా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నాము. తెలుగు పేపర్ ఇది. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. సెక్షన్ 1 లో 32 మార్క్స్ అయితే ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది క్లియర్ గా చూసుకోండి. పద్యం ఇచ్చి 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, పద్యం ఇచ్చి చాయిస్ అయితే ఉంది. క్లియర్ గా చూసుకోండి. 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. 4 క్వశ్చన్స్ అయితే చదివి దాని పారాగ్రాఫ్ లో ఏం క్వశ్చన్స్ రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. రాముడి గురించి ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి 8 మార్క్స్ పారాగ్రాఫ్ ఇచ్చి పద్యాలు క్వశ్చన్స్ రాయమన్నారు. క్లియర్ గా చూడండి. 4 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ 2 లో వ్యక్తీకరణ సృజనాత్మక అని ఇచ్చారు. రోమన్ నెంబర్ 2 క్లియర్ గా చూసుకోండి. 36 మార్క్స్ అయితే ఉంది. 3 into 4 is equal to 32 మార్క్స్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. 3 into 8 is equal to 34 మార్క్స్ అయితే క్వశ్చన్ ఇచ్చారు. క్లియర్ గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఈజీగా స్కోర్ చేయొచ్చు. చాయిస్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు పేపర్ ప్రీ ఫైనల్ కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 3 లో 32 మార్క్స్ అయితే ఉంది. క్లియర్ గా చూడండి. భాషాంశాలు, పదజాల, వాక్యాలు ఇచ్చారు. రోమన్ నెంబర్ 3 ఇచ్చి దీంట్లో 2 and 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. అన్ని వాక్యాల రూపంలో రాయమంటున్నారు. అలంకారం రాయమంటున్నారు. పద్యాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. పద్యం పేరు, గీత గీసిన దానికి పర్యాయ పదాలు, అర్థాలు ఇలా ఇచ్చారు. వికృతి ప్రకృతులు క్లియర్ గా చూసుకోండి. ఈజీగా స్కోర్ చేయొచ్చు. 32 మార్క్స్ అయితే 4 into 1 is equal to 14 మార్క్స్ అయితే 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చారు. క్లియర్ గా చూడండి. విడదీసి రాయండి. సందులు కలపండి. సంధి సమాసం ఏంటో, విగ్రహ వాక్యం ఏంటో క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా స్కోర్ చేయొచ్చు. గ్రామర్ పార్ట్ మొత్తం ఇది క్లియర్ గా చూసుకోండి. తెలుగుకి సంబంధించి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద మై ఛానల్.